Hi students, Unit 3 General Purpose Processor Software Development. Today topic is Basic Architecture Operation Programmer's View. Introduction. A general purpose processor is a programmable digital system. జనరల్ పర్పస్ ప్రాసెసర్ అనేది ఏంటిది అంటే ఒక ప్రోగ్రామబుల్ డిజిటల్ సిస్టమ్ అనమాట. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైనర్ choosing to use a general purpose processor to implement a part of system functionality may achieve several benefits. ఎంబెడెడ్ సిస్టమ్ డిజైనర్ అనేవాళ్ళు ఆ సిస్టమ్ ఏ సిస్టమ్ అయితే తయారు చేయాలనుకుంటున్నాడు ఎంబెడెడ్ సిస్టము దాని యొక్క సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ దేన్ని చూస్ చేసుకుంటారు అంటే జనరల్ పర్పస్ ప్రాసెసర్ని చూస్ చేసుకుంటారు అన్నమాట. ఎందువల్ల అంటే టైం టు మార్కెట్కి టైంకి వస్తుంది. ఎన్ఆర్ఈ కాస్ట్ ఈజ్ లో. ఎన్ఆర్ఈ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది హైగా ఉంటుంది. యూనిట్ కాస్ట్ అనేది లోగా ఉంటుంది. ఎంబెడెడ్ సిస్టమ్ డిజైనర్ అనేవాళ్ళు ఏ సిస్టమ్ అయితే తయారు చేస్తున్నారో దాని యొక్క ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి జనరల్ పర్పస్ ప్రాసెసర్ని చూస్ చేసుకుంటారన్నమాట. ఎందువల్ల అంటే టైం టు మార్కెట్, ఎన్ఆర్ఈ కాస్ట్ లోగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ హై, యూనిట్ కాస్ట్ వచ్చేపటికి లో అనమాట. ఏ జనరల్ పర్పస్ ప్రాసెసర్ ఆల్సో కాల్డ్ సిపియు. ఈ జనరల్ పర్పస్ ప్రాసెసర్ని ఏమంటున్నాము అంటే సిపియు అని కూడా అంటున్నాం అనమాట. ఆర్ మైక్రో ప్రాసెసర్. సిపియు అని అనొచ్చు లేదా మైక్రో ప్రాసెసర్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా పాత్, కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ. ది జనరల్ పర్పస్ ప్రాసెసర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 3 పార్ట్స్. ఏంటవి? కంట్రోల్ యూనిట్, డేటా పాత్ అండ్ మెమరీ. కంట్రోల్ యూనిట్, డేటా పాత్, మెమరీ అనే 3 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ డేటా పాత్. ద డేటా పాత్ కంటైనింగ్ ద సర్క్యూటరీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా అండ్ ఫర్ స్టోరింగ్ టెంపరరీ డేటా. డేటా పాత్ని ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే ట్రాన్స్ఫార్మింగ్ ద డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే టెంపరీగా డేటాని స్టోర్ చేయడానికి డేటా పాత్ని యూస్ చేస్తున్నాం. డేటా పాత్ని ఎందుకు యూస్ చేస్తున్నామో ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా, అలాగే డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి డేటా పాత్ని యూస్ చేస్తున్నాం. ద డేటా పాత్ కంటైన్ అన్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ రెజిస్టర్స్. డేటా పాత్లో ఏమేమి ఉంటాయి అంటే ఏఎల్యూ ఉంటుంది, అలాగే రెజిస్టర్స్ ఉంటాయి. ఏఎల్యూ అంటే ఏంటి? అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఎందుకు యూస్ చేస్తాం? అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ చేయడానికి ఏఎల్యూని యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రిజిస్టర్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. ద డేటా పాత్ కంటైన్ రిజిస్టర్స్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ టెంపరీ డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి రిజిస్టర్స్ని యూస్ చేస్తాం. The process size measures size of the data path components. It is bitwise. An n-bit processor have n-bit wide registers and n-bit wide ALU. n-bit processor కనుక తీసుకుంటే n-bit wide registers ఉంటాయి, అలాగే n-bit wide ALU అనేది ఉంటుంది. ఫస్ట్ చూడమ్మా, డేటా పాత్లో ఏమేమి ఉంటాయి? రిజిస్టర్స్ ఉంటాయి, ALU ఉంటుంది. రిజిస్టర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. ఏఎల్యూని ఎందుకు యూస్ చేస్తున్నాం? అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఎన్బిట్ వైడ్ ప్రాసెసర్ కనుక తీసుకుంటే ఎన్బిట్ వైడ్ రిజిస్టర్స్ ఉంటాయి, ఎన్బిట్ వైడ్ ఏఎల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ కంట్రోల్ యూనిట్. ద కంట్రోల్ యూనిట్ కంటైనింగ్ ఆఫ్ సర్క్యూటరీ ఫర్ రిట్రైవింగ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫర్ మూవింగ్ డేటా టు ఫ్రమ్ అండ్ త్రూ ద డేటా పాత్ అకార్డింగ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. కంట్రోల్ యూనిట్ అనేది దేనికి యూస్ చేస్తున్నాము అంటే ఇన్స్ట్రక్షన్స్ కోసం యూస్ చేస్తున్నాం. రిట్రైవింగ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం యూస్ చేస్తున్నాం. అలాగే మూవింగ్ డేటా టు ఫ్రమ్ అండ్ త్రూ ద డేటా పాత్ ఇన్స్ట్రక్షన్స్కి అకార్డింగ్గా డేటాని మూవ్ చేయడానికి కూడా యూస్ చేస్తాం అన్నమాట. ద కంట్రోల్ యూనిట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఈ కంట్రోల్ యూనిట్లో ఏమేమి ఉంటుంది అంటే ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది, అలాగే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్లో ఏమేమి ఉంటాయి? ప్రోగ్రామ్ కౌంటరు, అలాగే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద ప్రోగ్రామ్ కౌంటర్ పీసీ ఈజ్ ఏ స్పెషల్ పర్పస్ రిజిస్టర్ దట్ యూజ్డ్ బై ద ప్రాసెసర్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్.
ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఒక స్పెషల్ పర్పస్ రిజిస్టర్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ జరగాలో ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని ఏం చేస్తుందంటే హోల్డ్ చేసి ఉంచుతుంది. ప్రోగ్రామ్ కౌంటర్ చేసే పని ఏంటి అంటే ఈ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్కి యొక్క అడ్రస్ని ఏం చేస్తుంది అంటే ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని ఏం చేస్తుందంటే హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. ఐఆర్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే కోడ్స్ని హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. The piece is bit width represent the processor address size. The address size is independent as data word size. పీసీ బిట్ విత్ రిప్రజెంట్ ఏం చేస్తుంది అంటే అడ్రస్ సైజ్ అనమాట. అడ్రస్ సైజ్ అనేది దేని మీద ఇండిపెండెంట్గా ఉంటుంది? డేటా వర్డ్ సైజ్ మీద ఇండిపెండెంట్గా ఉంటుంది. అడ్రస్ సైజ్ డిటర్మైన్స్ ద నెంబర్ ఆఫ్ డైరెక్ట్లీ అసెంబ్లీ మెమరీ లొకేషన్స్. అడ్రస్ సైజ్ అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ డైరెక్ట్లీ అసెంబ్లీ మెమరీ లొకేషన్స్. దీన్ని ఏమంటున్నాము అంటే అడ్రస్ స్పేస్ ఆర్ మెమరీ స్పేస్ అంటున్నాం. ద కంట్రోలర్ టిపికల్లీ సీక్వెన్స్ త్రూ ద సర్వల్ స్టేజెస్. ఈ కంట్రోల్ అనేది సర్వల్ స్టేజెస్ని చేస్తుంది అనమాట. ఏంటివి అంటే ఫెచ్చింగ్ ద ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫెచ్చింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటుంది, డీకోడ్ చేస్తుంది. అలాగే ఇట్ ఫెచ్ ద ఆపరాండ్స్, ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ద డేటా పాత్ అండ్ స్టోరింగ్ రిజల్ట్. అలాగే ఏం చేస్తుంది అంటే డేటా పాత్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని స్టోర్ చేసి ఉంటుంది. ప్రతి దానికి 1 సైకిల్ కానీ ఆర్ మోర్ సైకిల్స్ కానీ యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ది ఏంటిది అంటే మెమరీ సర్వ్స్ ద ప్రాసెస్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ రిక్వైర్మెంట్. మెమరీని అంటే ఏంటి అమ్మ? మెమరీని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ మెమరీని ఈ డేటా కానీ ప్రోగ్రామ్ కానీ రెండింటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు. వీ క్యాన్ క్లాసిఫై స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఐదర్ ప్రోగ్రామ్ ఆర్ డేటా. ఈ మెమరీలో మనం డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా ప్రోగ్రామ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఎన్నిగా చూసుకున్నాం? ప్రోగ్రామ్ అలాగే డేటా. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకోవచ్చు. డేటా అంటే మనం ఇచ్చే డేటా కానీ అవుట్పుట్ డేటా కానీ ఏమవుతుందంటే స్టోర్ చేసుకోవడానికి ఈ మెమరీని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ 2 మెమరీస్ ఉన్నాయి. ప్రోగ్రామ్ మెమరీ ఉంది, అలాగే డేటా మెమరీ అనేది ఉంది. ప్రోగ్రామ్ మెమరీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. డేటా మెమరీ అంటే ఏంటి అంటే ఇన్పుట్ డేటా అవ్వచ్చు లేదా అవుట్పుట్ డేటా అనేది అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిన్సిక్షన్ ఆర్కిటెక్చర్. డేటా అండ్ ప్రోగ్రామ్ షేర్ ద సేమ్ మెమరీ స్పేస్. డేటా అలాగే ప్రోగ్రామ్ సేమ్ మెమరీ స్పేస్ని కనుక యూజ్ చేసుకుంటే, షేర్ చేసుకుంటే దాని ప్రిన్సిక్షన్ ఆర్కిటెక్చర్ అంట. హార్డ్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ప్రోగ్రాము అలాగే డేటా 2 సపరేట్ మెమరీ లొకేషన్స్ని కనుక యూజ్ చేసుకుంటే దాన్ని హార్డ్వర్డ్ ఆర్కిటెక్చర్ అంట. అలాగే మెమరీస్ ఎన్ని టైప్స్ తెలుసు కదా? ర్యామ్, రోమ్. మెమరీ మేబీ ఆన్ చిప్ ఆర్ ఆఫ్ చిప్. మెమరీ అనేది ఆఫ్ చిప్ అయినా అవ్వచ్చు లేదా ఆఫ్ చిప్ అయినా అవ్వచ్చు. ఆన్ చిప్ మెమరీ రిసైడ్స్ ఆన్ ద సేమ్ ఐసీ. సేమ్ ఐసీలో ఉంటే కనుక ఆన్ చిప్ మెమరీ అంటాం. సపరేట్ ఐసీ కనుక ఉంటే ఆఫ్ చిప్ మెమరీ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? జనరల్ పర్పస్ ప్రాసెసర్లో ఏమేమి ఉన్నాయి? మెమరీ బ్లాక్ ఉంది, అలాగే డేటా పాత్ ఉంది, కంట్రోలర్ ఉంది. నెక్స్ట్ ఆపరేషన్, ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఫెచ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద టాస్క్ ఫర్ రీడింగ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ ఇంటూ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలో, ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాము అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. డీకోడ్ ఇన్స్ట్రక్షన్. ద టాస్క్ ఫర్ డిటర్మైన్ ద వాట్ ఆపరేషన్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ రిప్రజెంట్స్. ఆ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఏముంది ఆ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫెచ్ ద ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటున్నాం. నెక్స్ట్ డీకోడ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఆ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫెచ్ ఆపరెంట్స్. ద టాస్క్ ఫర్ మూవింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆపరెంట్ డేటా ఇంటూ ద అప్రోప్రియేట్ రిజిస్టర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే మూవింగ్ చేస్తున్నాం. ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆపరెంట్ డేటా ఇంటూ ద అప్రోప్రియేట్ రిజిస్టర్లోకి దాన్ని ఏం చేస్తున్నాము అంటే మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్. ద టాస్క్ ఆఫ్
feeding the appropriate register through the ALU and back into the appropriate register. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఇన్స్ట్రక్షన్ ఫెచ్ తెచ్చుకున్నాం, డీకోడ్ చేసుకున్నాం, నెక్స్ట్ ఆపరెంట్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ALUలో అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ చేస్తున్నాం. దానికి దేనికి సంబంధించింది అయితే అది అక్కడ ఆపరేషన్ అని జరిగి మళ్ళీ అప్రోప్రియేట్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ రిజల్ట్, ద రిజల్ట్ ఆఫ్ రైటింగ్ ఏ రిజిస్టర్ ఇంటూ ఏ మెమరీ ఇఫ్ ఈచ్ స్టేజ్ టేక్స్ వన్స్ క్లాక్ సైకిల్. ప్రతి స్టేజ్ అనేది ఒక క్లాక్ సైకిల్ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాము అంటే మెమరీలో స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాం, ఆపరేషన్లో ఇన్స్ట్రక్షన్ తెచ్చుకున్నాం, డీకోడ్ చేసాం, నెక్స్ట్ ఫెచ్ ఆపరెంట్స్ చేసాం, నెక్స్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాము అంటే మెమరీలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ పైప్లైన్. Pipeline is a common way to increase the instruction through the, for example, the first person wash all 8 dishes and then second person try all 8 dishes. చూడమ్మా, ఇక్కడ ఏంటి అంటే పైప్లైనింగ్, నాన్ పైప్లైనింగ్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్లో ఆపరేషన్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి అంటే ఫెచ్ ఇన్స్ట్రక్షను, తర్వాత ఏంటి డీకోడ్ చేస్తాము, ఆపరెంట్స్ తెచ్చుకుంటున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, రిజల్ట్ని స్టోర్ చేస్తాం. ఇది ఒక దానికైతే పర్లేదు. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయినాక రిజల్ట్ స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ది స్టార్ట్ చేస్తే, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ చేస్తే, నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాము అంటే నాన్ పైప్ లైన్ అంటున్నాం. ఫస్ట్ ఏం చేసాం, ఇన్స్ట్రక్షన్ తెచ్చుకున్నాం, డీకోడ్ చేసుకున్నాం, తర్వాత ఆపరెంట్స్ తెచ్చుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసాం, రిజల్ట్ని స్టోర్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ చేస్తే దాన్ని నాన్ పైప్ లైన్ అంట. అలా కాకోకుండా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఫెచ్ ఇన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఏమవుతుంది, డీకోడ్ ఇన్స్ట్రక్షన్. ఆ డీకోడ్ ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ చేసేస్తే దాన్ని పైప్ లైన్ అంట. ఇది అర్థం అవ్వడానికి కోసం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ వాషింగ్ తీసుకుంటున్నాం. ఏంటి అంటే డిషెస్ని వాష్ చేస్తున్నాం. ఇక్కడ 8 డిషెస్ని తీసుకున్నాం. ఫస్ట్ పర్సన్ 8 డిషెస్ని వాష్ చేశాడు. ఫస్ట్ 8 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 8 ఏం చేస్తున్నారు అంటే డ్రై చేస్తున్నారు. ఫస్ట్ 8 కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆ 8 డిష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డిష్ని ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే డ్రై చేయటం స్టార్ట్ చేశారు. ఇలా చేస్తే ఏమవుతుంది, టైం అనేది ఎక్కువ పడుతుంది. ఫస్ట్ 8 డిషెస్ ఏం చేయాలి, వాష్ చేయాలి, అది అయిన తర్వాత డ్రై చేయాలి. ఎలా అయితే టైం అనేది ఏంటి అవుతుంది, ఎక్కువ తీసుకుంటుంది. దీన్ని నాన్ పైప్ లైన్ అంట. పైప్ లైన్ వచ్చేసేపటికి ఏంటి అంటే ఫస్ట్ డిష్ వాష్ చేసేసిన తర్వాత సెకండ్ డిష్ వాష్ చేస్తున్నారు. ఆ సెకండ్ డిష్ వాష్ చేసేటప్పుడు ఫస్ట్ డిష్ని ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే డ్రై చేస్తున్నారు. అంటే ఇలా తీసుకుంటే టైం అనేది ఏమవుతుంది అంటే తక్కువ పడుతుంది. ఇలా తీసుకుంటే టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. దీన్ని నాన్ పైప్ లైన్ అంటున్నాం. ఇది వచ్చేసేపటికి పైప్ లైన్ అంటున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నాన్ పైప్ లైన్ వచ్చేసేపటికి ఫెచ్ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకున్నాం, డీకోడ్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేసేటప్పుడే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటున్నాము అంటే పైప్ లైన్ అంటున్నాం. ఈ పైప్ లైన్లో టైం అనేది ఏమవుతుంది అంటే తక్కువ తీసుకుంటుంది అనమాట. ప్రోగ్రామర్స్ వ్యూ. The programmer write the program instruction that carry out the desired functionality on the general purpose processor. ప్రోగ్రామర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రోగ్రామర్ని రైట్ చేసి ఆ ఫంక్షన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే జనరల్ పర్పస్ ప్రాసెసర్ మీద ఇంప్లిమెంట్ చేస్తారనమాట. దీంట్లో 2 లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంది. ఏంటవి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అలాగే స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్. అన్ ఇన్స్ట్రక్షన్ టిపికల్లీ హ్యాస్ 2 పార్ట్స్, అన్ ఆప్కోడ్ ఫీల్డ్, ఆపరాండ్ ఫీల్డ్ అనమాట. ఆప్కోడ్ ఫీల్డ్ ఒకటి, అలాగే ఆపరాండ్ అనమాట. మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఏంటి అంటే అవి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ అర్థమెటిక్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ అడ్రస్సింగ్ మోడ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్ మైక్రో ప్రాసెసర్లో మైక్రో కంట్రోలర్లో చదువుకున్నాం కదా. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే డేటా మూవ్ బిట్వీన్ మెమరీ అండ్ రిజిస్టర్స్. డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, మెమరీ నుంచి, అలాగే రిజిస్టర్స్ నుంచి, రిజిస్టర్ నుంచి రిజిస్టర్లో మూవ్ అయితే అక్కడ ఏ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తున్నాం, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్.
అలాగే అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్ చేయడానికి అర్థమెటిక్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తాం అనమాట. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ ఈస్ categorized by unconditional jumps, కండిషనల్ జంప్స్, కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్లో. నెక్స్ట్ ఏంటి అంటే అడ్రస్సింగ్ మోడ్స్. ఏంటవి? ఇమీడియట్ అడ్రస్సింగ్ మోడ్, డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్, ఇండైరెక్టింగ్ అడ్రస్సింగ్ మోడ్, రిజిస్టర్ డైరెక్టింగ్ అడ్రస్సింగ్ మోడ్, రిజిస్టర్ ఇండైరెక్టింగ్ అడ్రస్సింగ్ మోడ్స్. ఇవన్నీ ఆల్రెడీ మనం మైక్రో ప్రాసెసర్లో నేర్చుకున్నాం కదా. Next, the program and data memory space. The embedded system programmer must be available of the memory program and data. అలాగే ఈ ప్రాసెసర్ అనేది 64K ప్రోగ్రామ్ స్పేస్ ఉంటుంది, అలాగే 64K డేటా స్పేస్ అనేది ఉంటుందన్నమాట. రిజిస్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. ఐఓ పోర్ట్స్. The processor input and output facilities with the processor communicates with the other devices. One common I/O facility is parallel I/O device. One common I/O device ఏంటిది అంటే parallel I/O devices అన్నమాట. మామూలుగా మనము ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసేపాటికి ఏంటి అంటే జనరల్ పర్పస్ ప్రాసెసర్లో 3 బ్లాక్స్ ఉంటాయి. ఏంటవి? డేటా పాత్, కంట్రోలర్ యూనిట్, అలాగే ఏ మెమరీ. డేటా పాత్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏఎల్యూస్ ఆపరేషన్స్ యూజ్ చేయడానికి, అలాగే టెంపరీగా డేటాను స్టోర్ చేసుకోవడానికి రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. దేంట్లో ఇది మొత్తం డేటా పాత్లో జరుగుతుంది. కంట్రోల్లో ఏం చేస్తాము అంటే ఇన్స్ట్రక్షన్ పీసీని ఐఆర్ని యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటాం, హోల్డ్ చేస్తాము, డీకోడ్ చేస్తాం. అలాగే ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని కంట్రోల్ ద్వారా ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటిది అంటే మెమరీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి, అలాగే ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేసుకోవడానికి మెమరీని యూజ్ చేస్తాం అనమాట. 3 బ్లాక్స్ ఉంటాయి. ఏంటవి? కంట్రోల్, డేటా పాత్, మెమరీ. నెక్స్ట్ వీటికి వచ్చేసేపటికి నెక్స్ట్ ఏమి యూజ్ చేస్తామంటే ఇన్స్ట్రక్షన్స్. ఏంటి? బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్స్ని యూజ్ చేస్తాము, ఇన్స్ట్రక్షన్ సెట్స్ని యూజ్ చేస్తాం అనమాట. This is the architecture and programmer's view of the general purpose processor. Thank you.